హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు DT న్యూస్. ఈరోజు మన తెలుగు వార్తలు చదువుకుందాము. చూడొచ్చు. ఆంధ్రజ్యోతి వెంకయ్య పుస్తకాన్ని ఢిల్లీలో విడుదల చేస్తున్న మోడీ. ప్రజల మనిషి వెంకయ్య, భారతమాత సేవలో ఆయన జీవన ప్రస్థానం, ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత, ఆటుపోటను తేలిగ్గా అధిగమించి ఒక మంచి పేరు తీసుకున్న సమర్థుడు మన గౌరవ మాజీ ఉప ప్రధానమంత్రి వెంకయ్యనాయుడు గారు. ఆటుపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు, మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోదీ వ్యాసం. వెంకయ్య నాయుడు వాక్పాటిమ సాటిలేనిది. జన్మదిన వేడుకల సందర్భంగా ప్రధాని ప్రశంస. వెంకయ్యపై 3 పుస్తకాల ఆవిష్కరణ. చూడొచ్చు. మన ఈ భారతదేశానికి ఉప ప్రధాని వెంకయ్య నాయుడు గారు చాలా మంచి విశిష్ట సేవలు చేశారు. అదేవిధంగా చిత్రంలో చూడొచ్చు. మోదీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ, రోహిత్. నిన్న మనం చెప్పుకున్నాము, ప్రపంచ క్రికెట్ T20 మ్యాచ్లో మన భారత్ ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. మరొకసారి మన భారత క్రికెట్ టీంకి శుభాకాంక్షలు తెలియజేసుకుందాము. చూడొచ్చు. మన మోదీ ఫోన్లో వారితో మాట్లాడుతూ కోహ్లీ, రోహిత్ మరియు మన భారత టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రపంచ వీరులకు 125 కోట్లు మన టీమిండియాకు BCCI భారీ నజరానా. అంతర్జాతీయ T20లకు జడేజా గుడ్ బై. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో వీడ్కోడు. అంటే వాళ్ళతో పాటు నిన్న మనం చూసాము, రోహిత్, కోహ్లీ వాళ్ళు వారి క్రికెట్ టీంకి పదవి విరమణ చేసినట్లు అనుకోవచ్చు. సో వారితో పాటే మరొక క్రికెటర్, అతను కూడా ఒక్క రోజులో 3 క్రికెటర్ల నిర్ణయం. కోచ్గా ముగిసిన ద్రావిడ్ పదవి కాలం. మన ఇండియన్ కోచ్కి ద్రావిడ్ కోచ్గా ఉన్నారు. క్రికెటర్లకి మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 100 కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరుస్తూ T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు BCCI 125 కోట్ల రివార్డు ప్రకటించింది. కింగ్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శనివారం పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పగా, ఆల్ రౌండర్ జడేజా ఆదివారం వారి బాటలోనే నడిచారు. హెడ్ కోచ్ ద్రావిడ్ పదవీకాలం జూన్తో ముగిసింది. ప్రపంచ కప్ విజయం అనంతరం ప్రధాని మోదీ కోచ్ క్రికెటర్లకు ఫోన్ చేశారు. వారికి శుభాకాంక్షలు, అభినందన తెలియజేశారు. స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు. పనుల పూర్తికి వచ్చే మార్చి 31 దాకా అవకాశం. జాబితాలో రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ లో కూడా కొత్త పనులు ఇవ్వరు. పాతవే పూర్తి చేయాలి. మ్యాచింగ్ నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలి. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్. చూడొచ్చు మన న్యూస్లో. ఒక న్యూస్ చూస్తున్నాం. బదిలీ లెక్క. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు. 10 మంది పిల్లలున్న పాఠశాలకు ఒకే టీచర్. 40 మంది ఉంటే 2, 60 మందికి 3 బదిలీలో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే. విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి హేతుబద్ధీకరణ విద్యాబోధనలో నాణ్య ప్రమాణాల కోసమే. ప్రవేశాల్లో బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు. వీటిలో 8 ఏళ్లు పూర్తయితే బదిలీ. కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరము. బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండ్. స్వదేశీ న్యాయం. IPC ఇక BNS, CRPC, BNS ఎవిడెన్స్ యాక్ట్ BS గా మార్పు. పోలీసులకు మరిన్ని అధికారాలు. దేశద్రోహం రాజద్రోహంగా పరిగణ. నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ. కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు. ఇవి మనవి కోసం చేసుకున్న చట్టాలు. అమిత్ షా.
తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం. నిన్న మనము చదువుకున్నాము. ఒక కురువృద్ధుడు అని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కూడా అతను విశిష్టమైన సేవలు అందించారు. మన డిఎస్ అని పిలుస్తారు, డి శ్రీనివాస్, ధర్మపురి శ్రీనివాస్. ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అతను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశారు. సో అతను మొన్న మనకు అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నిజామాబాద్లో నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు. రేవంత్ ఇంటికి గోయల్. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని ఆహ్వానించిన సీఎం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, వేం నరేందర్ రెడ్డి. వైద్య రిపోర్టులు ఆన్లైన్లో. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం. రోగుల ఫోన్లకు మెసేజ్లు. 2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా, తర్వాత దశల వారీగా రాష్ట్రమంతటా గుర్తింపు. పశ్చిమ బెంగాల్లో ఆటవిక శిక్షలు మనం చూస్తున్నాం. రకరకాల శిక్షలు అమలు పరుస్తూ ఉంటారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఇక పట్టణాల్లోనూ భూ రికార్డులు ఆధునీకరణ. గ్రామీణ భారతదేశంలో భూములు, ఆస్తుల రికార్డులను ఆధునీకరించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పట్టణాల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తుంది. జియోగ్రాఫిక్ డేటా సేకరణను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనుంది. ఎంపిక చేసిన 8-9 రాష్ట్రాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. డ్రోన్లు లేదా శాటిలైట్ ఇమేజ్ల ద్వారా ప్రతి ప్లాట్ సరిహద్దులను సర్వే ద్వారా గుర్తించి భౌగోళిక యాజమాన్య రికార్డులను రూపొందించాలని తమ ఆలోచనగా గ్రామీణాభివృద్ధి శాఖ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. యాజమాన్యులు చూపించే పత్రాల ద్వారా వారిని గుర్తించేందుకు పట్టణ యంత్రాంగాలు క్షేత్రస్థాయి సర్వే జరుపుతాయన్నారు. ప్రతి ప్రాపర్టీ యజమానికి ప్రాపర్టీ కార్డు ఇవ్వాలని కేంద్రం యోచిస్తుంది. కుటుంబ పింఛన్దారుల సమస్యల్లో ప్రత్యేక డ్రైవ్. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగానే పోటీ. శరద్ పవార్. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. ప్రధాని మోడీ ఇంకొక కార్యక్రమం చూడొచ్చు. అమ్మ కోసం ఒక మొక్క. ప్రధాని నూతన కార్యక్రమం ఏక్ పేడ్ మాకే నామ్సే. మూడోసారి గద్దెనెక్కక తొలి మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రకటన. తల్లిని గౌరవించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం తన ప్రభుత్వం చేపట్టిన కొత్త కార్యక్రమం అమ్మ పేరుతో ఒక మొక్క. ప్రతి ఒక్కరూ తన తల్లిదండ్రులు అమ్మను గుర్తించుకొని ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి మోడీ మనకు చెప్తున్నారు. ఈ చిత్రంలో చూడొచ్చు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఆకాశవాణిలో ఆదివారం మన్ కీ బాత్లో తొలి సంచికలో ఆయన ప్రసంగించారు. ఈ చిత్రంలో చూడొచ్చు. అరకు కాఫీకి ఫిదా. అరకు కాఫీ అద్భుతమని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2016లో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి ఈ కాఫీ రుచి చూశామన్నారు. ఆదివారం మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గొప్ప రుచికి, సువాసనకు ఇది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిందని, ఒకసారి విశాఖపట్నంలో చంద్రబాబుతో కలిసి ఈ కాఫీని రుచి చేసినట్టు చెప్పారు. డిప్యూటీ స్పీకర్ బరిలో అవధేష్ ప్రసాద్ అభ్యర్థిగా నిలపాలని విపక్ష కూటమి యోచన. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవికి సమాజ్వాదీ పార్టీ ఎంపీ అవధేష్ ప్రసాద్ తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని విపక్ష ఇండియా కూటమి భావిస్తున్నట్టు సమాచారం. ఇంకొక వార్త చూడొచ్చు. ఆర్మీ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతల స్వీకరణ. భారత 30వ సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పాకిస్తాన్, చైనా సరిహద్దులో పనిచేసిన సుదీర్ఘ
అనుభవం ఉంది. వాస్తవాధీన రేఖ ఎల్ఏసి వెంబడి సహా భద్రతకు సంబంధించిన అనేక సవాళ్లను దేశం ఎదుర్కొంటున్న వేళ 13 లక్షల సిబ్బందిని కలిగి ఉన్న బలమైన సైన్యానికి ఆయన అధిపతి అయ్యారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన జనరల్ మనోజ్ పాండే నుంచి ఆదివారం ఆయన ఆర్మీ చీఫ్గా బాధ్యత స్వీకరించారు. 4 దశాబ్దాలకు పైగా సైన్యంలో సేవలందించిన జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవి విరమణ పొందారు. జనరల్ పాండే 2022 నుంచి ఆర్మీ చీఫ్గా కొనసాగారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీజీఎంగా ఎస్ఎస్ ప్రసాద్. చూస్తున్నాము ఈ మధ్యకాలంలో మనం మెడికల్ ఎగ్జామ్స్ అన్ని అవకతవకలు పాల్పడుతున్నట్టు వింటున్నాము. నీట్ యూజీ ఇక ఆన్లైన్లోనే కేంద్రము పరిశీలన. నీట్ యూజీని పెన్ను పేపర్ విధానానికి బదులు ఇక ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మే 5న ఈ పరీక్ష నిర్వహించగా ప్రశ్నాపత్రం లీక్ అవకతవకలకు వెలుగు చూడడంతో కేంద్రంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహణ కేంద్రం మొగ్గు చూపుతుంది. ఇది ఇలా ఉండగా నీట్ అక్రమాలకు సంబంధించి గోద్రాల ఒక పాఠశాల యజమాని సిబిఐ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకోటి ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే మనం బైడెన్ స్థానంలో మిషెల్ ఒబామా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువెడుతున్నాయి. గురువారం రాత్రి జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ పలుమార్లు తడబాటుగా మాట్లాడడంతో ఆ పార్టీలో ఆందోళన వ్యక్తమైంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ ఓడిపోయారనే విమర్శలు వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల పార్టీ విజయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని డెమోక్రాట్లు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. తప్పుడు ఆరోపణ చేసిన భార్యపై కేసు పెట్టుకోవచ్చు. ఇదొక న్యూస్ చూడొచ్చు. శ్రీవారి దర్శనంలో వైసీపీ నేతల రికార్డు బ్రేక్ అట. నాటి మంత్రులు ఎమ్మెల్యేల ఇదొక న్యూస్ చూడొచ్చు. ఇంతకుముందు మనం చూసాం వెంకయ్య నాయుడు గారిని బుక్ రిలీజ్ చేశారు ప్రధానమంత్రి గారు. వెంకయ్య వాక్పాటిమ సాటి లేనిది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పుస్తకాన్ని అందజేస్తున్న వెంకయ్య నాయుడు మాజీ ఉప ప్రధాని జన్మదిన వేడుకల సందర్భంగా ఆన్లైన్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. వెంకయ్య నాయుడుపై 3 పుస్తకాలు ఆవిష్కరించారు. రాజీనామా చేశాక పార్టీలో మారలాయి. సో వారి యొక్క ఒపీనియన్ కూడా చెప్తున్నారు. ప్రజల మనిషి మన వెంకయ్య నాయుడు. ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నాయకుడు. మాజీ ఉప ప్రధానిపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యాసం. వెంకయ్య నాయుడు రాజనీతిజ్ఞుడు. ఎలాంటి ఆటుపోట్లైనా అవలీలగా అధిగమించగల సమర్థుడు అని ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కొనియాడారు. వెంకయ్యతో తన దశాబ్దాల అనుబంధం అని, తామిద్దరం కలిసి పనిచేసినప్పుడు ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని మోదీ పేర్కొన్నారు. సోమవారం వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా భారతమాత సేవలో వెంకయ్య జీవితం పేరిట ప్రధాని మోదీ ఒక వ్యాసం రాశారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటలను చూడొచ్చు. ఈ చిత్రంలో చూడొచ్చు. ప్రముఖులందరూ హాజరయ్యారు. వ్యాసం రాసిన మోదీ. ఇన్ఛార్జీల పాలనలో R&B ఏఈ నుంచి సిఈ వరకు విభాగంలో ఇదే పరిస్థితి. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్, సీనియారిటీ జాబితా, రోడ్ల నిర్మాణం, మరమ్మతు నిర్వహణ ప్రభావం. ఇంతకాలంకి వెళ్ళి ఇన్ఛార్జీలు ఉన్నట్టు తెలుస్తుంది. రోడ్లు భవనాల శాఖ ఇన్ఛార్జీల పాలనలో నడుస్తుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఏఈ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీరు, ఇన్ చీఫ్ స్థాయి పోస్టుల వరకు అంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ శాఖలో సీనియారిటీ ప్రకారం పదోన్నతులు లేక ఇదొక మనం న్యూస్ కూడా చూడొచ్చు. భర్త పెళ్లికి 2 భార్యల పేరిట ఒక ఫ్లెక్సీ కూడా చూడొచ్చు. మా ఆయనకు మళ్ళీ పెళ్లి. ఈ మధ్యకాలంలో అనేక ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. చూడొచ్చు. నేను బాల సాహిత్యం రాయడానికి ప్రధానమైన సోర్స్ పిల్లలే. వారి మాటలు, అల్లర్లు, కోరికలు, కోపతాపాలు ఇవన్నీ దగ్గరగా చూస్తుంటాయి. అవే అనేక కథనాలు నవలుగా రూపొంది నా మనోరాలు సాన్వి ఆజాద్ నాకు 5-6 నవళ్ళు ప్రేరేపించేసింది అంటూ ఇదొక న్యూస్ చూడొచ్చు.
రోజు 18 గంటలు రాసి బుక్కు చంద్రశేఖర్ ఆజాద్ ఒక వ్యాసం చూడొచ్చు మనం. ఆధునిక భావ కవిత్వానికి దీటైన 300 ఏళ్ల కావ్యం ఈ యొక్క వ్యాసం చూడొచ్చు. నిజామాబాద్ వార్తలు కూడా నిన్న డి శ్రీనివాస్ గారి భౌతిక గాయానికి రేవంత్ రెడ్డి గారు పుష్పగుద్యం చేసేసుకు ఆశు నివాళి అర్పిస్తున్నారు. చూడండి, డిఎస్కు నివాళులు అర్పిస్తున్న అతిరథ మహారథులు. సో ఆయన లేడు అనే విషయాన్ని వారి అభిమానులు విహెచ్ హనుమంతరావు గారు చిత్రంలో చూడొచ్చు. అదే వారి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. నగరానికి సీఎం పర్యటన. నిన్న వారు వచ్చిన ధర్మపురి అంత్యక్రియలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఆదివారం వచ్చారు. సో వారి యొక్క అంతిమ కార్యక్రమాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఏర్పాటు చేశారు. చిత్రంలో చూడవచ్చు. బదిలీ ఉత్తర్వుల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు. ఈ మధ్యలో చూస్తున్నాం మనం, అనేక రకాల ఉద్యోగులు వారి అన్ఎంప్లాయ్ ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుంచి కొత్త చట్టాల అమలు. నెల రోజులుగా సిబ్బందికి శిక్షణ, నేరాలు తగ్గే అవకాశాలు, బాధితులకు సత్వర న్యాయం. నేటి నుంచి కొత్త చట్టాలు అమలు. చూడొచ్చు, మన హెడ్లైన్ చూడొచ్చు. నేర సంఖ్యల అదుపు తగ్గించేందుకు, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టాలను జూలై 1 నుంచి పోలీస్ శాఖ అమలు చేయనుంది. అందుకోసం పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సుమారు 1040 మందికి కొత్త చట్టాలపై శిక్షణ ఇచ్చారు. ఇటీవల మారిన సాంకేతిక డిజిటల్ విధానాలు పెరగడంతో బాధితులకు న్యాయం సకాలంలో అందకుండా పోతుంది. ముద్దాయిలు ఆర్థిక లావాదేవీలు నేరాలు చేసి చట్టం పరిధి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుగురించి సో మన ప్రభుత్వాలు కొత్త రకాల చట్టాలు తీసుకొచ్చేసి వారికి శిక్షలు పడేలాగా చేస్తున్నారు. వ్యవసాయం గురించి చూడొచ్చు. ఊపందుకున్న వరి నాట్లు వేస్తున్న రైతులు. సో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, వారు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ మధ్యలో చూస్తున్నాం ప్రమాదకరంగా మూల మలుపులు ఎక్కడ చూసినా రోడ్లు యాక్సిడెంట్స్, టర్నింగ్లో రోడ్లు సరిగా లేక హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ఓవర్ స్పీడ్తోని యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఈ ప్రయాణికులు ఎవరైతే రాష్గా చాలా స్పీడ్గా పోతున్నారో దయచేసి వారి స్పీడ్ను తగ్గించుకొని సేఫ్టీ రూల్స్ పాటించి వారి యొక్క ఫ్యామిలీ కుటుంబాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక ల్యాండ్ ఇష్యూ చూస్తున్నాం. రుద్రులో శునకాల బెడద. ఈ సమస్య ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కుక్కల బెడద చాలా భయంకరంగా ఉంటుంది. చాలా న్యూస్ చూసాము ఈ మధ్యకాలంలో. చిన్న పిల్లల్ని కొరికేసి చంపేసిన న్యూస్ కూడా చూసాము. దయచేసి ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఇలాంటి కుక్కర్ని తీసుకెళ్ళి ఎక్కడైనా తగిన అది చేయాల్సిందిగా ఒక మార్గదర్శనం చూపాల్సిందిగా ఒక ప్రభుత్వ అధికారులకు ప్రజలు కోరుతున్నారు. దయచేసి ఈ కుక్కల బెడద చాలా గ్రామాల్లో విలేజ్ ఏరియా అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకున్న మూమెంట్లో కూడా వారి వచ్చి కొరికేసి చంపేస్తున్నాయి. దయచేసి ప్రభుత్వ అధికారులు దీనిపై ఒక శ్రద్ధ చూడాలని మనం కోరుకుందాం. మద్యం సిండికేట్ దందా. స్టిక్కర్ బెల్ట్ షాపులకు సరఫరా. ఒక్కో మద్యం బాటిల్ జోరుపై 20 దౌర్జన్య వసూలు. సిండికేట్ అయిపోయేసుకొని వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై కూడా మనం ప్రభుత్వ అధికారులు ఒక నజరేసి పట్టుకొని చూడాల్సిందిగా చేస్తున్నాం. ఇప్పటి వరకు మనము
ఆంధ్రజ్యోతి చూస్తున్నాము. సీఎంకు నేను వెళ్ళిన నిజామాబాద్లో ఘన స్వాగతం. చూడొచ్చు. లిటిల్ మాస్టర్ డైవర్, నీరంటే పిచ్చి, స్కూబా డైవింగ్ అంటే ఆసక్తి, అవేకైనా కరేకి ప్రపంచంలో అత్యంత పిన్న వయసురాలైన మాస్టర్ స్కూబా డ్రైవర్గా గుర్తింపు తెచ్చిపెట్టారు. యోగా, హెల్త్ ఇష్యూ కూడా కొన్ని చూడొచ్చు మనం. ఫిల్మ్ న్యూస్, ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు కోసం చూడొచ్చు. ఇందులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు ప్రధానోత్సవం, కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డు ప్రధానోత్సవం ఇటీవల హైదరాబాద్లో ఘనంగా జరిగింది. నందమూరి మోహనకృష్ణ, నటుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మురళీమోహన్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. బేబీ చిత్రానికి గాను ఉత్తమ కథానాయకుడుగా ఆనంద్ దేవరకొండ, దర్శకుడు సాయి రాజేష్ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట ఇచ్చే ఈ పురస్కారాలకు అందుకున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నాకు దక్కినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఫిలిం న్యూస్ చూసుకోవచ్చు. కృత్రిమ మేధాపై సియోల్ సమావేశం, మహిళా రిజర్వేషన్లు చారిత్రాత్మక పరిణామం మీరు చూడొచ్చు. సో నిన్నటి విజయం మరవలేని ఛాంపియన్లకు 125 కోట్లు. వారు ఎంత ప్రాక్టీస్ చేసి ఎంత కష్టపడి గెలిచారో నిజంగా మన క్రికెట్ వీరులకు అభినందన తెలియజేయాలి. కళ నెరవేరే, కెరీర్ ముగించే. సో ఇంతకాలం కష్టపడి మన భారతదేశానికి సేవలు అందించి నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలిచిన సందర్భంగా వారు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంకో న్యూస్ కూడా చూడవచ్చు. మళ్ళీ కప్ గెలిచిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. వందనం, అభినందనం అంటూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. క్రికెట్ 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 బిజినెస్ చూడవచ్చు. పెళ్లిళ్ళ వ్యాపారం, ఏటా రూపాయి 10 లక్షల కోట్ల రూపాయలు. ఈ పెళ్లిళ్ళు వచ్చే సీజన్ వస్తుంది, పెళ్లిళ్ళ సీజన్. బ్రహ్మాండంగా అంగరంగ వైభవాలతో పెళ్లిళ్ళు కొన్ని లక్షలతో ఖర్చు పెట్టి, అంటే ఒకరికంటే ఒకరు గొప్పగా చేయాలని, వాళ్ళ పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయాలనే ఉద్దేశంతో చూడండి, 10 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెళ్లిళ్ళకి. ముఖ్యమంత్రి వార్త చూడవచ్చు. సో నెక్స్ట్ మనము ఆంధ్రజ్యోతి కదా, ఇప్పుడు వెలుగు చూద్దాము. వెలుగు ఇక నీట్ పరీక్షలు ఆన్లైన్లోనే. పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నీట్ పరీక్షను ఇక నుంచి ఆన్లైన్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. పేపర్ లీకేజీల నేపథ్యంలో నీట్ సమగ్రతను కాపాడేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. నీట్ పేపర్ లీకులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు, కోర్టులో పిటిషన్లు, సిబిఐ ఎంక్వైరీ, పార్లమెంటు ఉభయ సభల్లో నిరసన జరిగిన సంగతి మనం చూస్తున్నాం రెగ్యులర్గా. కాగా ఇటీవల రద్దు చేసిన నీట్, పీజీ, యూజీసీ, నెట్ తదితర పరీక్షలను తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. మనం ఇప్పుడు వెలుగు పత్రిక చూస్తున్నాం. దీనిలో కూడా చూడొచ్చు. ఆర్మీ చీఫ్గా జనరల్ ఉపేంద్ర బాధ్యతలు స్వీకరించారు. 30వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రితో సమావేశం. ఇటీవల ఢిల్లీ పరిధిలో కేంద్ర మంత్రి గడ్కరీ హైవేల నిర్మాణంపై చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గల్లీ గల్లీ ఢిల్లీ ఢిల్లీ అనే మనము ఒక హెడ్డింగ్ చూస్తున్నాము.
కేంద్రంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే పార్టీ ఏదైనా కానీ రాష్ట్రంలో ఆ, కేంద్రంలో ఏదైనా అంటే ఒక మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు సక్రమంగా అందేలాగా వారు వెళ్ళి వారితో మాట్లాడి తెప్పించుకోవడం ఒక గొప్ప మంచి పరిణామం. కేంద్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల వరకే రాజకీయం, తర్వాత రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యం. చెప్పాను కదా, ఎన్నికలు ఎన్నికలే, పార్టీలు పార్టీలు, బట్ రాష్ట్ర ప్రయోజనాల గురించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటే బాగుంటుందని అది చేస్తున్నాం. సో ఇది పాలిటిక్స్ న్యూస్. రాష్ట్రంలో మోస్తారు వర్షాలు, ఇక వర్షాకాలం వచ్చింది, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి. సో అగ్రికల్చర్లో రైతులు కూడా వారి యొక్క వరి నాట్లు వేసే కార్యక్రమం చేపడుతున్నారు. పది మంది విద్యార్థులు ఉన్న ఒక టీచర్. ఈ మధ్యలో టీచర్ పోస్టులు కూడా రావాలని కొంతమంది వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు రావాలని. సో వారికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ గవర్నమెంట్ పెడుతుంది. 11 నుంచి 40 మంది ఉంటే 2 టీచర్లు, 41 నుంచి 60 మంది ఉంటే 3 టీచర్లు. స్టూడెంట్ టీచర్ రేషియోను తగ్గించిన ప్రభుత్వం. గత సర్కార్ ఇచ్చిన జీవోల సవరణ. గతంలో 19 మంది వరకు ఒక్కరే టీచర్, 20 నుంచి 60 మంది ఉంటే 2, 61 నుంచి 90 అంటే 3 టీచర్లు. ఒక రూల్స్ ప్రభుత్వం తీసుకొస్తుంది. చిత్రంలో చూడొచ్చు, వెలుగు పేపర్లో కూడా నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిఎస్కు కన్నీటి వీడుకోలు చెప్తున్నారు. అమ్మ పేరిట మొక్క నాటండి, ప్రధాని మోదీ పిలుపు. ఈ రోజు నుంచే కొత్త చట్టాల అమల్లోకి. ఎస్ఎంఎస్ల ద్వారా సమాన్లు జారీ. ఇంటి వద్ద నుంచే చెప్పాను కదా, ప్రభుత్వం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ మధ్యన మార్చేసుకుని కొత్త పెడుతున్నారు. రైతులు పంట అమ్ముకున్నాక ఫుల్ రేట్లు. రైతుల పరిస్థితి చూడవచ్చు మనం. కొన్ని సందర్భాల్లో అమ్మకానికి పెట్టిన తర్వాత వర్షాకాలం వచ్చి వాళ్ళు ఎంత నష్టపోయి వాళ్ళ జీవితాల్లో అది చేస్తున్నారో మనం చూడొచ్చు. సో అలాంటి మూమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం వారికి సరైన సహకారం అందించాలని రైతులు కోరుకుంటున్నారు. ఇంకొక న్యూస్ చూడొచ్చు, పానీపూర్లో క్యాన్సర్ కలర్స్ అంట. హానికరమైన కృత్రిమ రంగులు కలుపుతున్న వ్యాపారస్తులు ఏమి జరుగుతున్నారు, ఏం జరుగుతుంది ఈ మధ్యలో అన్ని చూస్తూనే ఉన్నాం మనం. ఇంకొక న్యూస్ చూడొచ్చు, చెదురుతున్న చిరుతల గూడు. ఆహారం ఆవాసం కోసం ఊర్లు రోడ్ల మీదకి చిరుత పులులు. కామారెడ్డి జిల్లా సదాశివ మండలంలో హైవేపై ఢీకొట్టి చనిపోయిన చిరుత. కేంద్ర మంత్రి కలిసిన పీయూష్ గోయల్ కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు చెప్పుకున్నాం, 10 మంది విద్యార్థులు ఉన్న ఒక టీచర్ రూల్స్ చేశారు. రైతుల గురించి, పత్తి రైతు పరిస్థితి అంతే. రైతు నుంచి పంట చేజారిన తర్వాత పత్తి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు పత్తి ఇప్పుడున్న మార్కెట్లో క్వింటాల్. సో వారు రేట్లు పెంచుకోవడం, రైతులకు అన్యాయం జరగడం మనం చూస్తున్నాము. ప్రభుత్వం దానిపై దృష్టి సారించాలని కోరుకుందాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి. సీఎంకు జాజుల శ్రీనివాస్ లేఖ. ఇదొక న్యూస్ చూడవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని కొంతమంది కోరుతున్నారు. ఇంకా బ్రిటిష్ చట్టాలు ఎందుకు, వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బూత్ కార్యకర్త సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి. ఇది చూడ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న రేవంత్ రెడ్డి. ఈ మధ్యకాలంలో పార్టీలు మారడం మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న డిఎస్ చనిపోయిన సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారు వెళ్ళేసి వాళ్ళ అబ్బాయి ధర్మపురి అరవింద్ ఎంపీ గారికి వారి యొక్క అది సంఘీభావం తెలియజేస్తున్నారు. డిఎస్కు కన్నీటి వేడుకలు చూడొచ్చు. కొన్ని వేల మంది తరలి వచ్చేసుకొని వారి అంతిమ కార్యక్రమానికి అటెండ్ అయిన విషయం చూస్తున్నాం. ఇంకో న్యూస్ కూడా చూస్తాం. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ జిల్లా చనిపోయాడు. వారు కూడా సీనియర్ మోస్ట్. సో చిత్రంలో కూడా చూడొచ్చు. రమేష్ భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సో వారు కలిసి ఎంపీగా పనిచేశారు. సో వారితో ఉన్న సన్నిహితంతో వారు వచ్చి చేశారు. డిఎస్ ఆత్మ శాంతి చేకూర్చాలి.
వారికి ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్న కాంగ్రెస్ చీఫ్ ఖార్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు కూడా వారికి వారి యొక్క సానుభూతి తెలియజేశారు. నువ్వు చూడవచ్చు, గల్లీ గల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు చూడవచ్చు, స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపు. వరంగల్ సీఎం రేవంత్ చొరవతో 2025కు మార్చి 31 వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం. కొనసాగుతున్న పనులకు సెప్టెంబర్ వరకు నిధులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే పద్ధతిలో ఇస్తామన్న కేంద్రం. కరీంనగర్, వరంగల్లో కొనసాగనున్న స్మార్ట్ వర్క్స్. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన 20 రోజుల్లోనే ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలిశారు. నేడు డిసెంబర్ 26న డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్తో కలిసి ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ ప్రధాని మోదీతో గంటపాటు భేటీ అయ్యారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ITIR ప్రాజెక్టులు మంజూరు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరారు. IIM సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని అడిగారు. నేషనల్ హైవేస్ అథారిటీ సంబంధించి 14 ప్రపోజల్స్ అప్గ్రేడ్ కోసం పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా వెంటనే మంజూరు చేయాలని వారికి విజ్ఞప్తి చేసినట్టు మనం న్యూస్ చూస్తున్నాము. ఇందులో చూడొచ్చు, వెంకయ్యనాయుడు జీవితంపై 3 పుస్తకాలు రిలీజ్ చేసిన ప్రధానమంత్రి. ఇంకోటి, బండి సంజయ్ కేంద్ర సహాయ హోంమంత్రి ఈ మధ్యలో బాధ్యతలు స్వీకరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ప్రజలు వారికి ఒక వినతి పత్రం సమర్పించారు. పాలిటెక్నిక్లో 20,890 మందికి సీట్లు, 4 కాలేజీలో 100% సీట్లు ఫుల్ అనే ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. పెండింగ్ బిల్లులు ఇప్పించండి. రాష్ట్ర గవర్నర్ కోరిన మాజీ సర్పంచ్లు వారి యొక్క కష్టాలు, బాధలు వర్ణాతీతం. ఎందుకంటే విలేజ్లలో రోడ్ల గురించి ఫండ్స్ అన్ని పెట్టేసి వారికి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాటిని కూడా వారు ప్రభుత్వం సానుకూల స్పందించాలని కోరుతున్నారు. మళ్ళీ చూడవచ్చు, పానీపూరిలో క్యాన్సర్ కలర్స్ అంట. సో దయచేసి పానీపూరి తినే చాలా ప్రేమగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కాస్త ఆలోచించి చూడాలని. రాష్ట్రంలో మోస్తారు వర్షాలు, ఇక వర్షాలు స్టార్ట్ అయిన వర్షాకాలం రాబోతుంది. సో రకరకాల వ్యాధులు వస్తుంటాయి, ప్రజలు చాలా జాగ్రత్తగా పాటించాలి. కొత్త క్రిమినల్ యాక్ట్ను రద్దు చేయాలి, వీటిపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తా. వినోద్ కుమార్ ఒకరు కొత్త చట్టాలు తీసుకురావాలంటారు, ఒకరు కొత్త చట్టాలు బదిలీ చేయాలంటారు. సో ఏది ఎంతవరకు కరెక్ట్ ప్రజలు చూసుకోవాల్సి వస్తుంది. చూడొచ్చు, చిరుతపులి ఇటీవల కాలంలో యాక్సిడెంట్లో చనిపోయిన చిరుతపులి, చెదురుతున్న చిరుతల గూడు అనే ఒక శీర్షిక చూడొచ్చు. నిరుద్యోగులపై కాంగ్రెస్ కపట ప్రేమ అంటూ హరీష్ రావు చిత్రంలో కూడా చూడొచ్చు. ఈతకు వెళ్ళి అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అమెరికా వెళ్ళిన వారు కొంతమంది అదర్స్ మన విద్యార్థులను చంపేస్తున్నారు, రోడ్ యాక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళే అంటే ఎన్నో ఆశలతో మనము అమెరికా వెళ్తాము. అక్కడ MS పూర్తి చేసి ఒక ఉద్యోగ అవకాశాలు, కష్టాలు పడి తల్లిదండ్రులు ఎంతో కష్టాలు పడి అప్పులు తీసుకొచ్చేసుకొని పిల్లల చదువు గురించి లక్షలు ఖర్చు పెట్టి అమెరికా పంపిస్తూ ఉంటారు. అక్కడ కొంతమంది విద్యార్థులు ఈ విధంగా ఈతకు వెళ్ళి లేతే స్పీడ్ డ్రైవ్గా వెళ్ళి రోడ్ యాక్సిడెంట్ చనిపోతుంటారు. కాబట్టి దయచేసి ఇక్కడికి వెళ్ళి మనం వెళ్ళే విద్యార్థులు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ముందుగా మన గోల్ సాధించండి, మంచి ఉద్యోగం సంపాదించండి, అక్కడ సెట్ కాండి అని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అంటే ఈ కష్టాలు పడి అప్పుల పాలైపోయి మిమ్మల్ని అమెరికా పంపించేసి మళ్ళీ మీకు పుత్ర సంతానం అంటే చనిపోతే వాళ్ళకు ఎంత తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళే విద్యార్థులు ఎవరైనా కానీ కాస్త జాగ్రత్తలు పాటించాలని మనం కోరుకుందాం. చిన్న రైతులకు పెద్ద దెబ్బ, ఇదొక శీర్షిక చూడవచ్చు. తీవ్ర వాతావరణ పరిస్థితులే పెను సవాల్. అంటే ఈ వాతావరణం ఎలా ఉంటుందంటే రైతులు కష్టపడి పండించే పంట చేతికి వచ్చే టైంకు అకాల వర్షాలు వచ్చేసి ఆ పంట అంతా నాశనం అయిపోయి
వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి రైతులు ఎవ్వరు కూడా ఎలాంటి బాధలు వచ్చినా కానీ కష్టాన్ని ఎదుర్కోవాలి, ధైర్యంగా ఉండాలి. అవసరమైతే ప్రభుత్వము తగిన సహాయ సహకారం కూడా అందించాలి. కాబట్టి దయచేసి రైతులు ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోకూడదు అని మనం కోరుకుందాం. పిఆర్ కమిషనర్ అనిత రామచంద్రన్కు వినతి పత్రం ఇస్తున్న జడ్పీసీ మనోహర్ రెడ్డి, వారి యొక్క పెండింగ్ బిల్లులు అవి ఉన్నాయి చూడొచ్చు. సో ఇంకొక స్పెషల్ న్యూస్ చూడొచ్చు. మన సింగరేణి చైర్మన్గా ఈ మధ్యకాలంలో గౌరవ బలరాం గారు విధులు సక్రమంగా నిర్వహిస్తూ ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. సింగరేణి సిఎండ్ఎండికి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వచ్చింది. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక సింగరేణి బిడ్డ, సింగరేణి కుటుంబంలోకి వెళ్ళొచ్చాను. చాలా మంచి న్యూస్ చదువుకుందాం మనం ఇప్పుడు. 18,000కు పైగా మొక్కలు, ఒక స్పెషల్ అంటే నాకు కూడా చాలా వరకు మనం ప్రోగ్రామ్ చేశాము. చూడండి, సింగరేణి సిఎండ్ఎండికి ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు. సింగరేణి సిఎండ్ఎండి బలరాంకు అవార్డు అందజేసిన గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ అభ్యర్థులు. 18,000 పైగా మొక్కలు నాటిన బలరాం 6 జిల్లాలో 35 చిట్టడవులను సృష్టించేందుకు గుర్తింపు. సింగరేణి సిఎండ్ఎండి బలరాంను ప్రతిష్టాత్మకంగా ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది. గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. సింగరేణి పర్యావరణరహిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు బలరాం 18,000కు పైగా మొక్కలు నాటారు. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 35 చిట్టడులు సృష్టించారు. ఇందుకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు అందించారు. దేశంలో పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులను గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డును జారీ చేసింది. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తమ సంస్థ నిబంధనల ప్రకారం పచ్చదనాన్ని కాపాడడానికి అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. సింగరేణి వ్యాప్తంగా 6 కోట్లకు పైగా మొక్కలు నాటామని చెప్పారు. సంస్థ చేస్తున్న పర్యావరణ హిత చర్యలకు ఇప్పటికే కార్బన్ స్క్రూటాలిటీ కంపెనీగా సిఎండ్ఎండి సిఎంపిడిఐ గుర్తించిందని తెలిపారు. ప్రతి అడుగు పచ్చదనం నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తామన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటుతున్నామన్నారు. కంపెనీలో ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటుతామని చెప్పారు. విద్యార్థుల్లో పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా సింగరేణి పాఠశాలలో పర్యావరణ సిలబస్ను బోధిస్తున్నామని, ప్రతి క్లాసులోనూ గ్రీన్ కెప్టెన్లను నియమించి పర్యావరణ రక్షణపై విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నామని ఆ సింగరేణి సిఎండ్ఎండి బలరాం గారు చెప్పారు. న్యూస్లో చూడొచ్చు. సింగరేణి స్కూళ్లలో సిబిఎస్ఈ సిలబస్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభిస్తున్న ఆఫీసర్లు. ఇంకొక న్యూస్ చూడొచ్చు. మంచాల తహసీల్దార్ ఆఫీసులో సర్టిఫికెట్ల స్కామ్. ఈ సర్టిఫికెట్లు, ఈ దౌర్జన్యాలు, లంచాలు ఇవన్నీ ఎప్పుడు అది చేస్తారో ఇంకా మనం చూడాలి. ప్రభుత్వం వారిపై ఇంకో న్యూస్ చూడొచ్చు. గంజాయి తరలిస్తున్న 3 అరెస్టు. నేడు చలో రాజ్భవన్ ముట్టడి ఒక న్యూస్ చూసినాం. ధరణి పేరుతో బీఆర్ఎస్ దోసుకుంటుంది, అది ఒక న్యూస్ చూడొచ్చు. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ ద్వారా నీరు అందించాలి, వారు రైతుల ఆందోళన. మొలకెత్తని విత్తనాలు ఈ మధ్యలో చూస్తున్నాము. రెగ్యులర్గా రైతులు వారు రకరకాల విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళు పెడతా ఉంటారు. సో అందులో చాలా వరకు డూప్లికేట్లు అయిపోయి అవి మొలకెత్తకుండా వారికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ నకిలీ విత్తనాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించేసి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సో వరంగల్ న్యూస్ కూడా చూడవచ్చు. నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యం, ప్రభుత్వ అధికారులు ఒక మీటింగ్లో చెప్తున్నారు.
గంజాయి తరలిస్తున్న యువకుని అరెస్టు. మెడికల్ కాలేజీ నిర్మాణం ఎప్పటికయ్యానో ఇదొక న్యూస్ చూడొచ్చు. ఎస్టీపీపీ జీఎంగా కె శ్రీనివాసులు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్టీపీసీ జీఎం కొత్త జీఎం ఈఎండ్ఎంగా కొండారెడ్డిని శ్రీనివాసులు నియమిస్తూ శనివారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు పనిచేసిన బసిరెడ్డి రిటైర్డ్ అవడంతో ఆయన స్థానంలో ప్రభుత్వం శ్రీనివాసులను నియమించింది. జూలై 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్టీపీపీ ఎన్టీపీసీ కాకుండా మన సింగరేణిలో ఎస్టీపీపీ సింగరేణి థర్మల్ పవర్ కార్పొరేషన్ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉన్నది. దానికి ఈ మధ్యలో జీఎం రిటైర్మెంట్ అయ్యారు. అందుకు ఆయనకు తర్వాత ఇంకా శ్రీనివాసులు గారు జైనింగ్ రిపోర్ట్ ఇస్తున్న చూడొచ్చు. మనము మంచిర్యాల న్యూస్ కూడా కొన్ని చూడొచ్చు. లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం. టీం సభ్యులు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు అయిపోయిందట. ఇక్కడ మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 27 నుంచి జరిగిన యూనిక్స్ సన్ రైజ్ 10వ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ అండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. న్యూస్లో చూడవచ్చు. ఇంకొకటి విషయం, మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలి. మందమరిలో న్యూస్ చూస్తాం. పోలీస్ స్టేషన్లో డీసీపీ తనిఖీలు. చెన్నూరు ఆదర్శంగా తీర్చిదిద్దుతా వివేక్ వెంకటస్వామి. పాండవుల గుట్టను పాత పెడుతున్నారు. కొన్ని అడవులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. పూర్వ విద్యార్థుల సమ్మేళనం చొప్పదంలో చూడొచ్చు. ఈ మధ్యలో కొన్ని సుమారు 30, 40, 50 సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థులు కూడా కలిసి ఒక చోట వారి చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో ఇదొక గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇంకో చిత్రం చూడొచ్చు. నిజామాబాద్ జీవన్ రెడ్డి గారు డి శ్రీనివాస్ గారికి వారి అంత్యక్రియలో పాల్గొన్నారు. సో నెక్స్ట్ మనము ఇంకొక న్యూస్ పేపర్ కూడా చూడొచ్చు. సో నమస్తే తెలంగాణ. క్యాబినెట్లో వివక్ష, ఉత్తర తెలంగాణ మంత్రులకు అప్రాధాన్యత శాఖలు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చిత్రంలో చూడొచ్చు. అసెంబ్లీలో నిలదీస్తాం ఈ విషయంపై. క్యాబినెట్లో వివక్ష అంటే వాళ్ళకు అనుకున్న వాళ్ళ శాఖలు ఇవ్వట్లేదని బీఆర్ఎస్ ఒక న్యూస్. T20లో గుడ్ బై చెప్పిన మరి రేవంత్ రెడ్డికి ముక్కుతాడు వేస్తున్నట్టు మరి ఒక న్యూస్ ఆపోజిట్ వర్గం వాళ్ళు చెప్తున్నారు. ఆటో యాప్ ద్వారా ఇంకెప్పుడు ఇది ఒక న్యూస్ చూడొచ్చు. రహస్య విచారణలో లీక్లు ఇస్తారు అని ఒక లీడర్ చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైన ఆర్మీ నేవీ చీఫ్లుగా క్లాస్మేట్స్, అంటే ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ వాళ్ళిద్దరు కూడా ఒకప్పుడు క్లాస్మేట్స్ అట. ఇద్దరు ఒక ఉన్నతమైన పదవిలో చేపట్టారు. సో వారికి ఆల్ ది బెస్ట్ చెప్దాం మనం. సో ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న అన్ని వార్తా విశేషాలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాము. దయచేసి మా ఈ DT న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఆదరిస్తారని నేను అది చేస్తున్నాను. సో మీ DT వెంకటస్వామి. థ్యాంక్ యూ.